అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుదాం. ఈరోజు మన కథ ఓటమిలో గెలుపు. చంద్రావతిని ఏలే ఇంద్రకాంతుడు ధార్మికుడు, మహావీరుడు. అతని పరిపాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండేది. ప్రజలు సుఖంగా జీవనం గడుపుతూ ఉండేవారు. ఇంద్రకాంతుడు తరచుగా విందులు వినోదాల్లో పాల్గొంటూ ఉండేవాడు. అతనికి ఆ జీవితం ఆనందంగా అనిపించింది. అలా కాలక్రమేణా అతను బాధ్యతలను విడిచి పరిపాలన మంత్రులకు అప్పగించి విలాస జీవితానికి అలవాటు పడి గడుపుతూ ఉండేవాడు. స్వార్థపరులైన మంత్రులు త్వరలోనే ఖజానా ఖాళీ చేసేశారు. మరలా ఖజానా నింపడానికి పన్నులు పెంచారు. సంపన్నులు రాజ ఉద్యోగులకు లంచాలు ముట్టచెప్పి పన్నుల భారం నుంచి తప్పించుకున్నారు. సామాన్య ప్రజానికం తల్లడిల్లిపోయారు. రాజ్యంలో దొంగతనాలు పెరిగాయి. రక్షకభటులు దొంగ సొమ్ముకు అలవాటు పడి వేరే దొంగలను ప్రోత్సహిస్తూ ఉండేవారు. నిరుద్యోగం పెరిగింది. దారిద్ర్యం తాండవిస్తూ ఉంది. రాజ్యం అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా నగరంలో రుద్రగట్టుడు అనే గజదొంగ అవతరించాడు. అతని దొంగతనాలు విచిత్రంగా ఉండేవి. రుద్రగట్టుడు సంపన్నులను దోచుకొని ఆ సొమ్మును పేదలకు పంచేవాడు. తమ కష్టాలు తొలగించడానికే దేవుడే రుద్రగట్టుడి రూపంలో వచ్చాడని ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు. రుద్రగట్టులు చీకటి గుహల్లో దాక్కునేవాడు కాదు. పేద ప్రజల మధ్యనే ఉండేవాడు. అయితే అతను ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు అన్న విషయాలు గూఢచారులు సైతం తెలుసుకోలేకపోయారు. రుద్రగట్టుడు సంపన్నులకు సింహస్వప్నంగా మారాడు. వారి నుంచి ఫిర్యాదులు అందుకున్న మంత్రులు రుద్రగట్టుడిని బంధించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే అవి ఫలించలేదు. సంపన్నులకు మంత్రుల మీద నమ్మకం పోయింది. వాళ్ళు స్వయంగా మహారాజును కలిసి రుద్రగట్టుడి దొంగతనాల గురించి చెప్పారు. అయితే అతను తమ సొమ్ము దోచి పేదలకు పంచిపెడుతున్నాడన్న విషయం దాచారు. సహజంగా ధార్మికుడైన ఇంద్రకాంతుడు తాత్కాలికంగా భోగలాలసతను పక్కన పెట్టి సభకు పోయి రాజ్య పరిస్థితిని సమీక్షించాడు. మంత్రులు తీసుకున్న జాగ్రత్తల వలన మహారాజుకి రుద్రగట్టుడి దొంగతనాల గురించి మినహా వేరే సంగతులేమీ తెలియకుండా ఉన్నాయి. రుద్రగట్టుడిని బంధించడానికి మంత్రులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలుసుకున్న ఇంద్రకాంతుడు అతన్ని బంధించడానికి తనే స్వయంగా నడుం బిగించాడు. ఒకరోజు రాత్రి ఇంద్రకాంతుడు మారువేషం ధరించి పేద ప్రజలుండే పూరిగుడిసెల వద్దకు చేరుకుని అక్కడున్న మర్రిచెట్టు నీడన చేరి నిద్రపోతున్నట్లుగా నటించాడు. పేద రైతు వేషంలో ఉన్న మహారాజుని ఎవరూ గుర్తించనే లేదు. అర్ధరాత్రి వేళ ఇంద్రకాంతుడు ఒక వ్యక్తిని అనుమానించి అతన్ని రహస్యంగా అనుసరిస్తూ వెళ్ళాడు. ఇంద్రకాంతుడి అంచనా తప్పలేదు. ఆ వ్యక్తే రుద్రగట్టుడే. రుద్రగట్టుడు ఒక ధనవంతుడి ఇంట్లో దొంగతనం చేసి బయటకు వస్తూ ఉండగా ఇంద్రకాంతుడు కత్తి దూసి అతని మీద కలబడ్డాడు. అయితే రుద్రగట్టుడు మెరుపు వేగంతో తప్పుకుని సుడిగాలిలాగా పరుగు తీశాడు. ఇంద్రకాంతుడు అంతే వేగంతో రుద్రగట్టుడిని అనుసరిస్తూ వెళ్ళాడు. రుద్రగట్టుడు పరుగు తీస్తూ కాళీమాత ఆలయంలోని గర్భగుడిలో దాక్కున్నాడు. ఇంద్రకాంతుడు గుడిలోకి ప్రవేశించగలిగాడు. కానీ గర్భగుడిలోకి వెళ్ళబోతూ ఉంటే పూజారి అడ్డుకున్నాడు. అయ్యా, రుద్రగట్టుడనే గజదొంగ కాళీమాత విగ్రహం చాటున నక్కాడు. అతన్ని బంధించే ప్రయత్నంలోనే నేనిక్కడికి వచ్చాను అన్నాడు ఇంద్రకాంతుడు. అందుకు పూజారి, మూర్ఖుడా, గర్భగుడిలోకి మహారాజు వారికే ప్రవేశం లేదు. ఇక గజదొంగ వస్తే చూస్తూ ఊరుకుంటామా? వాచాలత్వం చాలించి బయటకు నడు అన్నాడు. పూజారి అన్నమాట అక్షర సత్యం. ఆ కాళీమాత ఆలయం ఎంతో పురాతనమైనది. కాళీమాత దర్శనార్థం ఎన్నో దేశాల నుంచి మహారాజులు సైతం వస్తూ ఉంటారు. తరతరాల ఆచారం ప్రకారం గర్భగుడిలోకి పూజారికి తప్ప వేరెవరికీ ప్రవేశం లేదు. ఇంద్రకాంతుడికి పూజారి తనకు సహకరించాలి అని అనుకోవటం లేదని అర్థమయ్యింది. అయితే అతనెందుకు గజదొంగకు ఆశ్రయం కల్పించాడో అర్థం కాలేదు. ఎంతసేపటికైనా రుద్రగట్టుడు గర్భగుడి నుంచి బయటకు రాక తప్పదు.
అప్పుడు అతన్ని బంధించడానికి రుద్రకాంతుడు అక్కడే కాపు కాసుకుని ఉన్నాడు. అంతలోనే చంద్రకాంతుడు ఊహించని సంఘటన జరిగింది. పూజారి ద్వారా రుద్రగట్టుడికి వచ్చిన ఆపద తెలుసుకున్న వేలాది మంది ప్రజలు తప్పట్లు తాళాలు మోగిస్తూ గుడిలోకి ప్రవేశించారు. సమయం చూసి రుద్రగట్టుడు గర్భగుడి నుంచి బయటకు వచ్చి జనంలో కలిసిపోయాడు. అతని ఉనికి తెలుసుకోవటం ఇంద్రకాంతుడికి అసాధ్యమయ్యింది. మహారాజు ఇంద్రకాంతుడికి ప్రజల్లో రుద్రగట్టుడి మీద ఉన్న అభిమానం తెలిసింది. అతను ఆసక్తితో రుద్రగట్టుడి గురించి వాకప్ చేశాడు. అప్పుడు అన్ని నిజాలు తెలిసాయి. నిజానికి రుద్రగట్టుడు వేదాంతాలు చదివిన మహాపండితుడు. ఉద్యోగ అన్వేషణలో విఫలుడై గజదొంగగా మారాడు. అతను గజదొంగగా మారడానికి అస్తవ్యస్తమైన రాజ్య పరిస్థితే కారణమని ఇంద్రకాంతుడు తెలుసుకున్నాడు. అయినా చట్టాన్ని అతిక్రమించిన రుద్రగట్టుడి మీద ఇంద్రకాంతుడికి కోపం కలిగింది. అతన్ని సజీవంగా గాని శవంగా గాని అప్పగించిన వారికి 1,00,000 వరహాలు కానుకగా ప్రకటించాడు. అయితే మహారాజు ఊహించినట్లుగా డబ్బు కాసపడి ఎవరూ కూడా రుద్రగట్టుడి ఆచూకీ తెలపలేదు. ఆ సమయాన రుద్రగట్టుడి దగ్గర నుంచి ఇంద్రకాంతుడికి ఒక లేఖ వచ్చింది. అందులో, మహారాజా, చూశారుగా, ప్రజలకు నా మీద ఉన్న అభిమానం. ఆ ప్రజలు నన్ను మర్చిపోయేటట్లుగా చేయండి, అప్పుడు నేనే లొంగిపోతాను అని రాసి ఉంది. ఆ లేఖ చదివిన ఇంద్రకాంతుడికి పట్టుదల పెరిగింది. ప్రజలు రుద్రగట్టుని మరిచిపోవటానికి ఏం చేయాలా అని ఆలోచించాడు. వారి అభిమానాన్ని తాను సంపాదించగలగడం ఒకటే మార్గమని అనిపించింది. ఇంద్రకాంతుడు పరిపాలనా బాధ్యతను తను స్వీకరించాడు. తనను తప్పుదారి పట్టించిన మంత్రులను ఖైదు చేయించాడు. సంపన్నుల మీద పన్నులను పెంచి పేద ప్రజలకు పన్నులను రద్దు చేశాడు. రాబడిని సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చించాడు. క్రమంగా రాజ్య పరిస్థితి మెరుగైంది. ప్రజలకు రుద్రగట్టుడి సహాయం అవసరం లేకపోయింది. కాలక్రమేణా అతన్ని మరిచిపోయారు. అందరూ మహారాజుని అభిమానిస్తూ ఉన్నారు. రాజ్యం పరిస్థితి మెరుగుపడిన కొద్దీ రుద్రగట్టుడి దొంగతనాలు తగ్గాయి. ఒకరోజు చంద్రకాంతుడు సభ తీర్చి ఉండగా రుద్రగట్టుడు వచ్చి, మహారాజా, ప్రజలు నన్ను మర్చిపోయేలాగా చేయగలిగారు. నేను ఓడిపోయాను. నన్ను ఖైదు చేయించండి అని లొంగిపోయాడు. మహారాజు ఇంద్రకాంతుడు సింహాసనం దిగివచ్చి రుద్రగట్టుణ్ణి కౌగలించుకుని, రుద్రా, నువ్వు ఓడినా గెలిచినట్లే. నీ వల్లనే విస్మరించిన బాధ్యతలను నేను తెలుసుకోగలిగాను. తిరిగి ప్రజాభిమానం పొందగలిగాను. నన్ను వెలుగులోకి రప్పించి నీవు నాకు మార్గదర్శివి అయ్యావు. నా అంతరంగిక సలహాదారుగా పదవిని నీకిస్తున్నాను అని ప్రకటించాడు. రుద్రగట్టుడు ఆనందంతో మహారాజు పాదాలకు నమస్కరించాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.